హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు ఏపీపీఎస్సీ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ ఫారెస్ట్ సర్వీసెస్ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ నెంబర్ 11/2024కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉందో, ఇందులో చూసుకున్నట్లయితే పోస్టర్స్ వచ్చేసి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంబంధించినటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ సిబిటీ ఎగ్జామినేషన్ అంటే షెడ్యూల్ అనేది ఏపీపీఎస్సీ రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ దీనికి సంబంధించి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సర్వీసెస్ నోటిఫికేషన్ నెంబర్ 11/2024 అండ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నోటిఫికేషన్ నెంబర్ 22కి సంబంధించినటువంటి ఈ రెండు నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ముందుగా వీటికి సంబంధించినటువంటి వెబ్ నోట్ ఒకసారి క్లియర్గా గమనించే కంటే ముందు వీడియోకి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే వీటికి సంబంధించినటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా నిర్వహిస్తారండి. ఇక ఫాలోయింగ్ టూ నోటిఫికేషన్ నెంబర్ 11/2024 అండ్ 2022/2024కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్లో ఇక షెడ్యూల్ టు బీ హెల్డ్ ఫ్రమ్ 16/3/2025 ఫోర్నూన్ అండ్ 17/3/2025 ఫోర్నూన్ అండ్ ఆఫ్టర్ సెక్షన్లో వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అయితే జరుగుతుందంటూ కూడా కమిషన్ అనేది చెప్పడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చునండి, ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్స్తో సహా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ముందుగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఏపీ ఫారెస్ట్ సర్వీసెస్ సంబంధించినటువంటి స్కిన్నింగ్ టెస్ట్ చూసుకున్నట్లయితే ఇందులో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు 16th రోజున ఎగ్జామినేషన్ ఉంటుందండి. 9:30 నుంచి మనకు 12 noon వరకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. పార్ట్ ఏ వచ్చేసి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. పార్ట్ బిలో జనరల్ ఫారెస్ట్ అండ్ పేపర్ 1 అండ్ సబ్ టాపిక్స్ ఉంటాయి ఇందులో. అంటే ఇక్కడ జనరల్ ఫారెస్ట్రీలో కన్సైన్ సబ్జెక్ట్ వారిగా మీకైతే సిలబస్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ నోటిఫికేషన్ నెంబర్ 22M2/2024కి సంబంధించినటువంటి ఏదైతే జూనియర్ అసిస్టెంట్ ఇన్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ సంబంధించినటువంటి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుందండి. ప్రిలిమ్స్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. ఇక వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ 17/3/2024 ఫోర్నూన్ సెక్షన్లో ఉంటుంది. 9:30 నుంచి మనకు 12 noon వరకు పేపర్ 1 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పేపర్ 1లో చూసుకోవాల్సిన సిలబస్ వచ్చేసి సోషల్ హిస్టరీ అండ్ ఆంధ్రప్రదేశ్, దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ సోషల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి అడగడం జరుగుతుంది. అలాగే జనరల్ ఓవర్వ్యూ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించిన క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఇంకా 17/3/2025 2:30 నుంచి మనకు 5 PM వరకు మనకు ఆఫ్టర్నూన్ సెక్షన్ ఉంటుంది పేపర్ 2 సంబంధించి. ఇందులో సిలబస్ వచ్చేసి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ అడుగుతారు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. మీకు ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ psc.ap.gov.in అఫీషియల్ సైట్లో కమిషన్ సైట్లో కూడా ఒకసారి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు అంటూ కూడా కమిషన్ అనేది చెప్పడం జరిగింది. మీకు ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, ఎనీవే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే. ఫ్రెండ్స్, ఇక మన ఛానల్ వచ్చేసి ఇంకొక 2-3 సబ్స్క్రైబర్స్ అయితే 2K అయితే రీచ్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంత బాగా సపోర్ట్ చేసిన మీ ప్రతి ఒక్కరికైతే ధన్యవాదాలండి. ఫ్రెండ్స్, అతి త్వరగా మనకు మానిటైజేషన్లో దగ్గరలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మన వీడియోస్ అయితే కొంచెం నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే నేను తెలంగాణ స్టేట్ నుంచి అయితే ఈ ఛానల్ అయితే రన్ చేస్తున్నాను ఏపీ వాళ్ళ కోసమని. దాదాపు మీరు చూసే ఉంటారు, యూట్యూబ్లో చాలామంది క్యాండిడేట్స్ కూడా మనకు వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. బట్ ఏంటంటే మేము జెన్యున్గా అనేది ఈ ఇన్ఫర్మేషన్ అఫీషియల్గా సైట్ నుంచే తీసుకొని ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. ఒక అంచనా వేయడానికి కూడా కట్ ఆఫ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్లు కూడా మేము అంటే జాబ్ పర్పస్ అని కాదు, కట్ ఆఫ్ సంబంధించినటువంటి వివరాలు కానీ లేదా ఏమైనా కోర్ట్ కేసెస్ సంబంధించిన వివరాలు కూడా మన ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి.